ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఈ నెల 23న జహీరాబాద్లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు, ఎస్పీ పరిషోద్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతున్నాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్, ప్రణాళిక, సెక్యూరిటీ, బందోబస్తు, బ్యారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, హెలిప్యాడ్, హెల్త్ క్యాంపులు పగడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంక్, జిల్లా అభివృద్ధికి కావాల్సిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సభలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ మ్యాప్లో నంబర్ 1గా ఉంచాలన్నది మా అందరి కోరిక. అది మీ యంత్రాంగంలో పూర్తిగా సహకరించి రేపు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే మరి కార్యక్రమాలు ప్రజల వరకు పోవాలి. ఎన్నో మా వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ ఉన్నాం. మహిళా సమైక్య మా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు మహిళల అత్యధిక సంఖ్యలో గ్రూపులకు చెంది, ఎందుకంటే ఆ గ్రూపుల ద్వారా మరి సంగారెడ్డి జిల్లాకే కాదు యావత్ తెలంగాణ గురించి మామూలు విషయం కాదు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు. ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదర్, జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఈ ప్రాంతం రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మన కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంత సక్రమదారులు తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ, తర్వాత నిమ్స్ కేంద్రీయ విద్యాలయ, తర్వాత మహిళలకు సంబంధించి ఒక పెట్రోల్ బంక్ ల్యాండ్ అలొకేషన్ అనేది. ఇక్కడ మీకందరూ కూడా బాధ్యతలు ఓ కమిట్మెంట్ తోటి మా ఢిల్లీలో ఆఫీసర్స్ మీరు ఆ కమిట్మెంట్ తోటి మా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, వారికి ఉన్న ఆయన విషయమే కానీ ఏదైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఆ 2 గంటల 2.5 గంటల వ్యవహారాన్ని కొద్దిగా జాగ్రత్తగా మనం పనిచేసుకుంటే విజయవంతంగా ఈ సభల్ని కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన కానీ విజయవంతంగా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం కాకపోతే ఇంకేదైనా చిన్న మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే మీ కంబైన్ టు యూ, కలెక్టర్ టు రిపోర్ట్ టు యూ. బట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ headed by the district collector and the SP that see that no untoward incident or no gap should be there in all the respective departments which have been entrusted with this responsibility of making this program or a tour program or a program the Honorable Chief Minister. Inauguration point, and from statue inauguration point to Kendriya Vidyalaya, and after completion of inauguration at Kendriya Vidyalaya, sir will be reaching the public meeting venue. And at the public meeting venue, first it will be inauguration of the plaques of different development programs, followed by stalls, and followed by meeting, barricading, helipad arrangements. So from safety and security point of view, there should not be any lapses or compromise. We have to be extremely vigilant, alert, and very strict in making these arrangements. Then secondly, coming to arrangements at each point, already we have discussed. We kept for the statue, in charge has been given to DBCDO and SCPR, and at the Kendriya Vidyalaya also we have given in charge arrangements to consult DSCDO and district officers. And at the public meeting venue also we are giving the so mandal and municipality wise mobilization plans annadi meer tayar cheyandi. ప్రతి సార్ మండలం 23rd నాడు ఏ టైం నాడు స్టార్ట్ కావాలి, వెరీ మైక్రో ప్లాన్ కూడా మేము తయారు చేసి పెట్టుకుంటాం సార్, డీటెయిల్డ్ ప్లాన్. ఇంతకుముందు ఫర్ అనదర్ సేమ్స్ ప్రోగ్రామ్స్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ డన్ సిమిలర్ మొబిలైజేషన్ సార్. సో
సో అదే విధంగా ఇప్పుడు ఇంకా కూడా జాగ్రత్తగా we will